పొలం కాడికి నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు భయ్యా? నాకు నిర్దత్తుంది, కొద్దికి నిర్దలేదు ఏం లేదు. ట్రాక్టర్ ట్రిప్పులు కొట్టవేనా ఊళ్ళో నిర్దత్తుంది, నువ్వు పొలం కాడికి పట్టుకొచ్చు. ఈడ ఏం పని చెప్తలేకపోతే ఊక నిద్రన్నారా ఊక వండున్నారా తెలుగు దాకా ఏం కట్ట ఏం చేయను తెలుగు దాకా ఏం కట్ట ఏం చేయను తెల్లందాకా అంటే ఇప్పుడే చెప్పింది కదా. ఇప్పుడు తినుడు పండు ట్రాక్టర్ ట్రిప్పులు కొట్టవేనా, అటు ఇటు పోయినా, నిర్దలేదు ఏం లేదు. అట్లా గంట సేపు అన్నం అందామంటే పొలం కాడికి పట్టుకొత్తవి. నన్ను నిర్ద వేస్ట్ చేసి ఉత్తా ఈడు దాకా పట్టుకొచ్చినావు. మరి ఏమైనా దావా చేసుకున్నాం, చికెన్ ఫ్రై చెప్తా. నువ్వు ఈ కల్లో బిల్లో థమ్స్అప్ ఏదైనా చెప్పు మరి. రావుడు తినుడు ఏరుడు ఇదే ఉంటుంది నీకు. రావుడు తినుడు ఏరుడు ఇదే ఉంటుంది నీకు. దేశం పోదాం మరి తోటోడు దేశం పోయిండు, దేశం పోవా అని లేదు. పాస్పోర్ట్ పెడదాం, నేను దేశం పోవా అనుకుంటున్నా. ఏజెంట్ మాట్లాడి దేశం పోదాం, సరేనా? వస్తావా దుబాయ్? నాకు ఏజ్ లేదు, 16 ఏళ్ళు. నాకు పాస్పోర్ట్ ఓడిస్తాడు, నేను దేశం ఎట్లా రావాలి? నీకంటున్నది ఏజ్, నీకు పాస్పోర్ట్ వస్తుంది. నన్ను ఓడి తీసుకోవాలి. నాకు మీసాన్ రాలే, గడ్డం రాలే, నాకు ఓడన్నా తీసుకుంటాడా? ఎంతసేపు రా కాటికి పెట్టి దిద్ది తీసుకుపోతా, ఎంతసేపు రా కాటికి పెట్టి దిద్ది తీసుకుపోతా. నీకు ఎందుకు బాగా మన ఏజెంట్ ఉన్నాడు ఒకడు, ఇస్తాడు ఒక మనిషి. నీకు ఎందుకు బాగా నేను దేశం తీసుకుపోయే బాధ్యత నాది, నువ్వు వస్తా అంటే. మరి ఏజెంట్ మంచిని మాట్లాడే మంచి కంపెనీ చూడు, మరి పెడదాం. సాలరీ 30-40 వేలు వచ్చేటట్టు చూస్తే మనకు మంచిగా ఉంటుంది. ఇక సరే అత్తవా? ఇక అది మరి దుబాయ్ పోదాం అంటున్నావు, అటు ఇటు పోదాం అంటున్నావు. మరి ఎవడన్నా మనకు పైసలు ఇచ్చేటోడు ఎవరు దిక్కులేపోయా. దుబాయ్ పోతే 1,50,000 అట్లా రూపాయలు కావాలి మనకు. మన ముఖాలు చూసి మనకు ఓడిస్తాడు పైసలు. అరే పని చేసుకుని బతుకుతా అంటే దేశం పోతా అంటే ఎవరో ఇస్తారు. ఇప్పుడు కనకాయ కూడా వస్తాను రావు దేశం. ఆయన బర్రెలు ఉన్నాయి, అవసరం అయితే 3 బర్రెలు ఉన్నాయి, అవి అమ్మే ఆయన ముగ్గురు పోదాం. ఆడ పని చేసినాక అప్పుడే పైసలు. ఇంకా మరి అట్లయితే అట్లే మరి కనకాయ మామని అడిగి విచారం చేసుకొని పోదాం పా. మరి ఏంటి పొలాలన్నీ బీడే ఉన్నాయి, వర్షం లేదు, వాన లేదు, ఏం బాగలేదు అంత. ఏంటి పిల్లలు ఇక్కడనే ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మంచిగా ఉన్నారా? వచ్చినా మరి ఇట్లా పొలం కాడికి ఏంటి ఇట్లా వచ్చింటి, మీరు కనపడ్డారని ఇక్కడికి వచ్చిన నేను. టైం పాస్ అయితే పొలం కాడికి వచ్చిన ఇట్లా చూద్దామని. ఊళ్ళో అంత మంచిదేనా? మరే అంత మంచిదే తాత, అంత మంచిది. ఊళ్ళో ఎట్లుందో తాత? మంచిగానే ఉంది. ఇదే వ్యవసాయం, కూలి పత్తిత్తులు పెట్టుడు, నార్లు పోసుడు, పొలం చేసుడు, ఇదే నడుస్తుంది ఇప్పుడు. దున్నటానికి పోతురా మరి ట్రాక్టర్ల మీద? పోతురా? పోతున్నాం. సరే. మొన్న మా దున్నాం, వాళ్ళు కూడా చేసినాం. ఈతలు కడతాయి. ఇక ఇంకో వారం 10 రోజులు అయితే ఈతలు వేస్తారు, వేసేటోళ్ళు మొదలు రోజులు వేస్తారు. ఊళ్ళో అయితే అంత మంచిదే కానీ అంత మంచిది ఇప్పటి వరకు అయితే. కదా మరి దేశం పోతే మేము కూడా కదా దేశం పోవాలి అనుకుంటున్నాం. మరి ఏ దేశం పోవాలనుకుంటారు చెప్పు మరి. జీతం మంచిగా ఉండాలి కొద్దిగా. ఇప్పుడైతే జీతాలు ఎక్కువనే వస్తాయి. ఇప్పుడు మీరు చదువుకున్న పిల్లలు జీతాలు ఎక్కువనే వస్తాయి, 30-40 వేల కంటే. వ్యవసాయం చేస్తే ఏం మిగులుతున్నాయి, ఏం మిగులుతారు కదా. ఇక దేశం పోతే అన్న సెట్ అవుతుంది కొద్దిగా. అదే మరి పోతా అంటే మాట్లాడదాం, తెలిసిన ఆయన ఉన్నాడు, మాట్లాడదాం. ఆయన దగ్గర తీసుకెళ్తా. పాస్పోర్ట్లు అయితే దగ్గర ఉంచుకోరు మీరే. అవునే దాదా, మరి దేశం పోదాం అనుకుంటున్నా కానీ మరి నాకు పాస్పోర్ట్ లేదు, ఏం లేదు. మీసాలు రాబాయి, గడ్డం రాబాయి, అందరు చిన్న పోరాళ్ళు అంటారు, ఏజ్ లేదు. మరి పాస్పోర్ట్ ఎట్లా రావాలి? మరి ఏజెంట్ అయితే ఉన్నాడు. పాస్పోర్ట్, పని, బిని, వీజా అంతా అతండే. 1,50,000 ఖర్చు వస్తుంది. పని అయితే పక్క. పని గురించి మీరు డోకా చేసే అవసరం లేదు, వెనక ముందు అవసరం లేదు. ఖచ్చితంగా పనిలోకి పని పెడతాడు. బస్ మీరైతే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో మీరు. ఏజెంట్కి మరి నేను ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మరి ఏ రోజు రమ్మంటాడో తీసుకొని పోతాం, తెలుసుకొని ఆయన దగ్గర తీసుకుపోతాం. ఇంకా ఇప్పుడే ఫోన్ చేసి ఆయనకు చెప్తాం. మరి తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సరేనా? సరే. హలో, నమస్తే సారు. ఇట్లా మనోళ్ళు 2 ఉన్నారు, మరి బయటకు పోతారట. మరి వాళ్ళను సెట్ చేసిన నేను నీ దగ్గరికి తీసుకొస్తా. సరే, వీళ్ళిద్దరిని అయితే ఖచ్చితంగా పంపి. నువ్వు గుంజే ప్రయత్నంలో ఉండు, నువ్వు భయపడవు. సరేనా? సరే, నేను వాళ్ళిద్దరు పట్టుకొని వస్తా. నేను రేపు తీసుకురావన్నా, ఈ రోజు తీసుకురావన్నా చెప్పు. మరి నాకు ఫోన్ చేసి చెప్తే కనుక నేను వాళ్ళని తీసుకొస్తా. సరేనా? ఎందుకంటే నాకు కూడా కొంచెం నాకింత కమిషన్ చూడు, నువ్వు నీ కమిషన్ నువ్వు చూసుకో. నీకు తెలిసే ఉంటుంది అన్నీ. నువ్వు ఎంతమందిని పంపలే, దానికి నేను చెప్పని అక్కర్లేదు. అది నీకు అన్నీ తెలిసే ఉంటాయి. సరేనా సారు? అన్నీ మీకు తెలుసు.
సరే మరా ఓకే, వాళ్ళిద్దరిని నేను ఎప్పుడు తోలుకురమ్మంటావు మీరు చెప్తే నేను తోలుకొస్తా. సరే మరా. రమేష్ ఈ తాత వచ్చి మరి ఇదంతా చెప్పి మరి కంపెనీ మంచిగా ఉంటుంది, ఆ జీతం ఎంత వస్తా అన్నది భయపడితే ఎట్లా నువ్వు? తాత మనోడేనే, తాతనే మాట్లాడబట్టి ఇంకేంది. తాతకు ఆయన పైసలు సగం ఇద్దాం, దేశం పోయినాక సగం ఇద్దాం. ఆయన అయినా కానీ తాతను పట్టచ్చు, మనోడే కాబట్టి. నీకు ఎందుకురా భయం? అరే ఏజెంట్ తో మాట్లాడినా మీరిద్దరు ఓకేనా? ఓకే. ఏజెంట్ తో మాట్లాడినా మీరిద్దరు ఓకేనా? ఓకే. ఈ విషయంలో మరి వెనక ముందు కాకురి, ఇద్దరిని ఖచ్చితంగా పంపిస్తా దేశం. ఎంత ముందు ఏం లేదు ఈ రమేష్ అంటే ఏందనుకున్నావు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ మిమ్మల్ని ఖచ్చితంగా దేశం పంపిస్తా. మరి సాలరీ ఎంత వస్తుంది ఈ కంపెనీ? సాలరీ ఆడికి ఏనాక మీకు సాలరీ ఇక్కడ కాదు, సాలరీ ఆడికి ఏనాక ఎంత జీతం కావాలో అంత ఇప్పిస్తాను. అదే కొత్త కొత్త పొద్దుగాల పోదాం, ఏజెంట్ తో మాట్లాడినా మాట్లాడదాం మరి ఏందన్నది. పొద్దుగాల పోదాం, తీసుకుపోతా ఏజెంట్ దగ్గరికి, మంచిగా రెడీ ఉండు. మరి పొద్దుగాల పోగానే అయితే ఒకసారి ఫోన్ చేయి, నెంబర్ నంబర్ ఉంది, ఫోన్ చేస్తాను. మరి ఫోన్ చేస్తే మేము కూడా వస్తాం. సరే ఓకే మరి జాగ్రత్త మరి. ఓకే బాయ్. విజన్ అయితే వస్తుంది, విజన్ అయితే వస్తుంది. విజయ్ వస్తే మాత్రం మంచిగా పోవాలి, దేశం పోయి మంచిగా పైసలు సంపాదించుకోవాలి. ఆడికి ఏనాక బీచ్ లో మొత్తం ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టినాక ముచ్చరా, ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టినాక ముచ్చరా, ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం. లైట్ ఎప్పుడు మీదికెళ్ళి చూసినా కానీ ఎక్కింది లేదు. అందరు కింద ఇక్కడ ఉన్న వాళ్ళు అందుకోవాలి. మీ అక్క మన తోటలు వేరు, మనం కూడా పోవాలి. నాలకు కూడా అది కావాలి, నాలకు కూడా అది కావాలి. ఇదే పని ఉంటుంది. దేశం పోతే అయిపోవు, దేశం పోయి తిప్పలేదు నాకు ఏంది బర్రె వేసులు వేసి తగ్గేసి అది కథ మంచిది. నాకు ఇది పని మంచిది, ఏం మంచిది కథ మంచిది. వ్యవసాయం చెప్తే వ్యవసాయం ఏం లాభం లేదు. ఈ బర్రె పెండ తీయాలి, ఈ బర్రె చేయాలి, బర్రె గడ్డి పోయాలి, ఇదంతా కథ. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. ఎత్తనే ఉన్నాయని ఈతరా, ఎత్తనే తీస్తూనే ఉన్నా, ఎత్తనే ఉన్నాయని ఈతరా, తీస్తూనే ఉన్నా. ఏ చేస్తున్నాయమ్మా? పెండ ఎత్తాను, బర్ర పాలు ఉంది, పెండ తీస్తున్నాయి. 10 రోజులు తీస్తే నువ్వు అది పెండ ఏం చేయాలి? నాకు ఇక చేతుల కట్టు చెప్పి కడుపు తీస్తాను. సబ్బేడి కట్టుకుంటే అయిపోతుంది. ఇక సబ్బులు ఉంటాయి, పొలంలో సబ్బులు ఉంటాయి, బర్రె పాలు వినాలకు పరిచయం ఉంది. దేశం పోతే మంచిగుండు, దేశం చెప్పుకుంటాం అనుకుంటున్నా. దేశం దేశం ఇట్లా చూడు అని ఏజెంట్ దగ్గర మాట్లాడినా మరి అత్తవాని అని ఏ దేశం మరి దేశం మంచిగా ఉంటుంది. మరి పోతే రేపు చెప్తాడు ఏజెంట్ ఏ దేశం కూడా బర్రె బీరు పట్టుకోపోవచ్చు. పైసలు వాడు కేనాకి ఇస్తాం, మా దగ్గర కూడా పైసలు లేవు. బర్రెలు మళ్ళీ ఇదే పని చేస్తే మనకైతే బర్లాదిగా బర్లమ్ముడే బర్లమ్మి ఆయన టికెట్ కొనుక్కొని మరి బర్లాదిగా బర్లమ్ముడే బర్లమ్మి ఆయన టికెట్ కొనుక్కొని. ఏ దేశం అంటే మరి ఏ దేశం అన్నా తెలియదు కానీ మంచి కంపెనీ చూడు అన్నా మంచి టైంకి పొలం తిండిపోతుంది. ఈ పని మంచి లేదు నాకు, అట్లా అట్లే పోదు. ఏ మనూరైనా మొన్న పోయి వచ్చినట్టు ఆయన అడిగినాం, తెలిసిన రమేష్ అంటే రమేష్ అంటే ఏమన్నా అయితే మొన్న వచ్చిండు కదా ఆయనే పట్టినాం. ఏమన్నా అయినాకో ఆయననే చూద్దాం, ఆయన పట్టుబడదాం. ఇక పరిస్థితి మంచిది. మళ్ళీ ఈ బర్రె అమ్ముకొని పోతే మన తలక నొప్పి అయితే కదా మళ్ళీ ఎట్లయితే దేవుందా ఇక మంచిగా జరుగుతుంది, ఏం కాదు. పని మంచుకుంటే మంచిగా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనూరైనా అని మనం నమ్ముతుంది, అడిగి ఇంకోసారి నమ్ముతాం. ఎండలు కొడతా మరి కథ అని మేము కొత్త అందరం కొత్త ఎండలు కొడితే మరి ఎండకు మరి తట్టుకోం కదా, ఎట్లా చేసి మరి అడగండి ఏజెంట్ గాని. కట్టించుకుంటుండే కడుతుండు, 15 రూపాయలు తప్ప అవుతుండే. ఏమైంది ఆయనకు మంచిగా ఎత్తురు. మరి సెల్ఫ్ బిల్లు అని మన రేపు వచ్చినాక వాళ్ళతో మాట్లాడాలి. పోదాం ఇంటికి, మరి చూద్దాం. మంచిగా అయితే ఎత్తురు. ఈ రూమ్లో ఎత్తుంది మరి వ్యవస్థ ఇది మంచిగా ఎత్తురా లేదా? వాటిలో మంచిగా ఎత్తురు కానీ ఇంకా పని బాగానే ఉంది. నమస్తే, బాగున్నారా? వచ్చిండు మీరు బయట మాట్లాడాలా? కూర్చోరు ఏ బాబు కూర్చోరా.